హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ముందు ప్రాబ్లం చూసినట్లయితే రెండు త్రిభుజ భుజాల నిష్పత్తి 3:5 మరియు ఎత్తుల నిష్పత్తి 10:7 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంతో అడగటం జరిగింది. క్వశ్చన్లో రెండు త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి ఇవ్వటం జరిగింది. మొదటి త్రిభుజం యొక్క భుజం B1 అని, రెండో త్రిభుజం యొక్క భుజాన్ని B2 కనుక అనుకుంటే వీటి రేషియో B1:B2 3:5 అని ఇవ్వటం జరిగింది. అలానే ఎత్తుల నిష్పత్తి హైట్స్కి సంబంధించిన రేషియో కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా H1:H2 10:7 అని ఇవ్వటం జరిగింది. మనం ఏం కనుక్కోవాలి అన్నారనంటే వైశాల్యాల నిష్పత్తి, ఏరియాస్కి సంబంధించిన రేషియో కనుక్కోమన్నారు. ఇక్కడ రేషియోని మనం డివిజన్ మెథడ్లో కూడా రాసుకోవచ్చు కాబట్టి B1/B2 3/5, అలానే H1/H2 10/7 అని రాయటం జరిగింది. ఇక్కడ భుజం అలానే ఎత్తు ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వైశాల్యం ఫార్ములా ఏంటి అని అంటే ½ BH. ఇక్కడ రెండు త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి A1:A2 మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ A1/A2గా రాస్తున్నాను. A1 అంటే ½ B1 × H1 ½ B2 × H2 ½ B1 అంటే 3, B1 అంటే 3 × H1 అంటే 10 ½ B2 అంటే 5 H2 అంటే 7. న్యూమరేటర్లో డినామినేటర్లో నా హాఫ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 3 10s 30, 5 7s 35. రెండు కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి. 5 6s 30, 5 7s 35. కాబట్టి 6/7 దీన్నే 6:7గా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 6:7. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.